ఏ విధంగా దేవుడు ఆశీర్వదిస్తాడు అంటే, మరి యోబు గ్రంథము 5వ అధ్యాయము 8వ వచనంలో, అయితే నేను దేవుణ్ణి ఆశ్రయించుదును, దేవునికే నా వ్యాజ్యమును అప్పగించుదును, ఆయన పరిశోధింపజాలని మహాకార్యములను లెక్కలేనన్ని అద్భుత క్రియలను చేయవాడు. యాజ్ ఫర్ మీ I would seek God, unto God would I commit my cause, who does great things and unsearchable, marvelous things without number. Praise the Lord. Hallelujah. హల్లెలూయా. అయితే నేను దేవుణ్ణి ఆశ్రయించుదును, దేవునికే నా వ్యాజ్యమును అప్పగించుదును. అయితే ఈ యొక్క ఉజ్జియా 52 సంవత్సరాలు యెరూషలేములో ఏలుబడి చేసి ఉన్నాడు అంటే, సీక్రెట్లీ అతను చేస్తున్న పని ఏంటంటే, ఇంటర్నల్గా 4 గోడల మధ్య దేవుణ్ణి ఆశ్రయించేవాడుగా ఉన్నాడు, దేవునికే తన వ్యాజ్యమును అప్పగించేవాడుగా ఉన్నాడు. నా దేవుడు గొప్ప దేవుడు, ఆయనను ఆశ్రయిస్తే నాకు ఓటమి లేదు, మరి శత్రుపై మరి ఏమాత్రం కూడా అపజయము లేదు, నాకు జయము కలుగుతుంది. వాట్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ యువర్ విక్టరీ? వాట్ ఈస్ ద సీక్రెట్ of your success means I am following unto God, I am seeking unto God, I am praying unto God. Every day I used to talk to God. God is with me. If God is for us, who can be against us? Praise the Lord. Hallelujah. Yes Lord. దేవా, నన్ను నిజముగా ప్రభువా అయా నేను నిన్ను ప్రేమిస్తున్నాను అంటే, మిమ్మును వెతికే బిడ్డగా, మిమ్మును ఆశ్రయించే బిడ్డగా, నా వ్యాజ్యము వాట్ ఎవర్ ఇట్ మైట్ బి, వాట్ ఎవర్ సర్కమ్స్టాన్సెస్, వాట్ ఎవర్ ట్రిబులేషన్స్, వాట్ ఎవర్ ప్రాబ్లమ్స్ మైట్ బి, వాట్ ఎవర్ కెలామిటీస్ మైట్ బి, వాట్ ఎవర్ సిక్నెస్ మైట్ బి, God can take away right now when you seek unto the Lord. When you seek unto the Lord, diligently, జాగ్రత్తగా యేసయ్యను వెతికి ఆశ్రయించితే, నీ వ్యాజ్యమును, నీ యొక్క సమస్యను, నీ యొక్క రిక్వెస్ట్ ఏదైనా కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నీకు సమీపముగా ఉండి ఉత్తరం ఇచ్చేవాడు. నీవు నిజముగా మొరపెడితే, నీ సమీపముగా నిజముగా మొరపెట్టాలి. వీ హ్యావ్ టు ప్రే అంటు ద లార్డ్, క్రై అంటు ద లార్డ్ విత్ ట్రూత్ఫుల్లీ, నిజముగా, అలవాటు ఆచారంగా కాదు, ఏదో ఫార్మాలిటీ ప్రకారం కాదు, కానీ నిజముగా మొరపెట్టినప్పుడు ఆయన సమీపముగా ఉండి ఉత్తరం ఇచ్చే దేవుడు. నిజముగా మొరపెట్టాలి, సమీపంగా ఉండి, నిజముగా మొరపెట్టినప్పుడు సమీపంగా ఉండి ఉత్తరం ఇచ్చే దేవుడు మన దేవుడు. ఇంత గొప్ప దైవమును కలిగి ఉన్న మనము ధన్యులం. ఇంత గొప్ప ఆరాధ్య దైవమును కలిగి ఉన్న మనము గొప్ప శ్రేష్టమైన ఈవిని ప్రభు వారు మనకిచ్చారు. ఎవరికైనా ఉందా ఈ భరోసా? ఎవరికైనా ఉందా ఇంత గొప్ప అష్యూరెన్స్? No one in this world, only our Jesus Almighty God giving this much assurance in your life. నే జీవము కలిగిన, జీవాధిపతి అయిన, పునరుద్ధాన శక్తి కలిగిన మన దేవుడు మాత్రమే మనకు ఇంత గొప్ప ధైర్యం ఇచ్చుచున్నారు. నన్ను ఆశ్రయించు, నన్ను ఆశ్రయించు, నన్ను ఆశ్రయించు, నీ యొక్క వ్యాజ్యమును నాకు అప్పగించు. నీవు ఊహించని, నీవు పరిశోధింపజాలని మహాకార్యములు నేను నీ పక్షంగా చేస్తాను. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రభు వారు ఈ మాటను నిజంగా మన జీవితాల్లో ఎన్నో అనుభవాల్లో నేర్చుకున్నాం. ఎన్నో అనుభవాలు మనకు ఉన్నాయి. ఈ విధంగా దేవుని ఆశ్రయించి మన వ్యాజ్యమును దేవునికి అప్పగించి పొందుకున్న అద్భుతాలు ఎన్నెన్నో, టు కౌంట్ దోస్ మిరకల్స్ ఆర్ అన్నెంబర్డ్. ఆ యొక్క అద్భుతాలు మనం లెక్కించుతామనుకుంటేమా లెక్కకు మించి ఉన్నవి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అయితే నేను దేవుని ఆశ్రయించుదును, దేవునికే నా వ్యాజ్యమును అప్పగించుదును, ఆయన పరిశోధింపజాలని మహాకార్యము లెక్కలేనన్ని అద్భుత క్రియలను చేయవాడు. స్తోత్రం. దేవునికి మహిమ కలుగును కాక. లెక్కలేనన్ని అద్భుత క్రియలు చేయి దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. లెక్కలేనన్ని అద్భుత క్రియలు మన జీవితాల్లో మనం పొందుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అదేవిధంగా మనం గమనించినట్లయితే యోబు గ్రంథం 8వ అధ్యాయము 5వ వచనంలో, జోబ్ చాప్టర్ 8 verse 5, 6 verses, నీవు జాగ్రత్తగా దేవునిని వెతికిన ఎడలా, సర్వశక్తులకు దేవుని బతిమాలుకొనిన ఎడలా, నీవు పవిత్రుడవై యథార్థవంతుడవైన ఎడలా, నిశ్చయముగా ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్లుగా నీ నివాస స్థలము వర్ధిల్లచ్చేను. ఓ 7 సేసియా, అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా ఉండినను తుదను నీవు మహాభివృద్ధి పొందుదువు. 5వ వచనం, ఇఫ్ యూ విల్ సీ గాడ్ అండ్ ప్లీడ్ విల్ ది ఆల్మైటీ ఫర్ మర్సీ
If you are pure and upright, surely he will muse himself for you and restore your rightful habitation. Praise the Lord. Hallelujah. నీవు జాగ్రత్తగా దేవుని వెదకిన ఎడల, సర్వశక్తుడకు దేవుని బతిమాలుకొని ఎడల, we have to seek God Almighty with diligently. Praise the Lord. Hallelujah. Hallelujah. Praise the Lord. Hallelujah. దేవునికి మహిమ కలుగును గాక. అద్భుత కార్యములు చేయ దేవుడు మన దేవుడు, ఆశ్చర్య కార్యములు చేయ దేవుడు మన దేవుడు. నీవు జాగ్రత్తగా దేవుని వెదకినేడల, సర్వశక్తుడకు దేవుని బతిమాలుకొని నేడల, నీవు పవిత్రుడవై యథార్థవంతుడవైన ఎడల, నిశ్చయముగా ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్లుగా నివాస స్థలమును వర్ధిల్లచేయును. ఇక్కడ ఉజ్జియాను చూసినట్లయితే అదే జరుగుతుంది. ఉజ్జియా దేవుని యందు యథార్థముగా జీవించి ఉన్నాడు, దేవుని ఆశ్రయించి ఉన్నాడు. ఆశ్రయించు వారికి దేవుడు అద్భుత కార్యములు చేసే దేవుడు, ఆశ్చర్య కార్యములు చేసే దేవుడు, అనేక నూతన కార్యములు, ఊహించని భీకర కార్యములు చేసే దేవుడు. దేవునికి మహిమ కలుగును కాక. హల్లెలూయా. ఉజ్జియా జీవితంలో 52 సంవత్సరములు ఏకగ్రీవంగా ఏలుబడి చేయుటానికి కారణము మరి దేవుని సన్నిధిని ఎంత రహస్యముగా దేవుని వెతికి ఉన్నాడో, సర్వశక్తులకు దేవుని బతిమాలుకొని ఉన్నాడో, పవిత్రుడవై యథార్థవంతుడవైన ఎడల నిశ్చయముగా ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి, పవిత్ర జీవితం, హోలీనెస్, ప్యూర్ హార్ట్, అప్రైట్నెస్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ అవర్ స్పిరిచువల్ లైఫ్. ప్రైజ్ ద లార్డ్. మన ఆత్మీయ జీవితంలో మనకు యథార్థత అనేది, పవిత్రత అనేది, పరిశుద్ధత అనేది చాలా ప్రాముఖ్యము. ప్రభు వారు కోరుకుంటుంది ఏంటంటే పరిశుద్ధత, పవిత్రత, యథార్థత, దేవుని యందు భయభక్తులు కలిగి జీవించుట. క్రియలు లేని విశ్వాసం మృతము. మనము క్రైస్తవులము, విశ్వాసులము, భక్తి పరులము అని చెప్పుకున్నా, బట్ దెర్ ఈస్ నో డీడ్స్ ఆఫ్ లవ్ ఆఫ్ క్రైస్ట్. దేవుని యొక్క ప్రేమను గూర్చిన క్రియలు లేని వారిగా ఉండక, దేవుని గూర్చిన, దేవుని యొక్క ప్రేమను గూర్చిన, కల్వరి సిలువ యొక్క అమూల్యమైన త్యాగమును గూర్చిన, పునరుద్ధరణ శక్తిని గూర్చిన క్రియలు మన జీవితంలో we have to express all the time. We have to spread all the time that fragrance of Jesus' love and his deeds and what all he done ministry in this world for us. మన కొరకు, మన పాపముల కొరకు, అతిక్రమముల కొరకు ప్రభు వారి భూలోకానికి మనిషి కుమారుడికి వచ్చి శ్రమపడి, సిలువ వేయబడి, చనిపోయి, పాతి పెట్టబడి, పునరుద్ధానుడిగా లేపబడి, మరలా పెండ్లి కుమారుడిగా, పెండ్లి కుమార్తె కొరకైనా మన కొరకైనా రాబోతున్న ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కొరకు మన క్రియలు పరిమళ సువాసనగా క్రీస్తు ప్రేమను, క్రీస్తు యొక్క పునరుద్ధరణ శక్తిని, ఆగమను గూర్చి చెప్పగలిగిన గొప్ప శక్తిని మనము కలిగి ఉండాలి. అలాంటి శక్తి కలిగి ఉండాలంటే సర్వశక్తుడకు దేవుని మనము నిత్యము ఆశ్రయించే వారము ఉండాలి. సర్వశక్తుడకు దేవుని మనము యథార్థముగా సేవించే వారముగా ఉండాలి. ఉజ్జియా ఏలనారంభించినప్పుడు 16 సంవత్సరాలు, అతని ఏమి తెలియని వయసు, జస్ట్ టీనేజ్ ఏజ్. Then why God blessed him that much abundantly means because all the time he seek unto the Lord and also he was lived his life as a uprightly. Praise the Lord. He had a great commitment with God. ప్రతిరోజు దేవుని సన్నించే అలవాటు మనకు ఉండాలి. దేవునితో మాట్లాడే సంభాషణ కలిగిన we need to have communication with God Almighty. Praise the Lord. Hallelujah. Hallelujah. అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా ఉండినను తుదకు మహాభివృద్ధి పొందుదువు.